నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలిసారి కూడా రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ రిపబ్లిక్ వేడుకలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చట్టబద్ధత కూడా అమరావతి రాజధానిగా చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా కూడా కేంద్రం కూడా అడుగులు వేస్తుంది. సో ఈ నేపథ్యంలో అమరావతిలో అంటే రాజధానిగా అమరావతి ఉంది కాబట్టి ఈ రిపబ్లిక్ డే వేడుకలను కూడా అమరావతిలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు రేపు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా అమరావతిలో నిర్వహించే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మంత్రుల బంగళాకు ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ పెరేడ్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా 25 ఎకరాలలో ఈ పెరేడ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఒక 15 ఎకరాలు విఐపి, వివిఐపిల పార్కింగ్ కోసం ఒక 15 ఎకరాలను సిద్ధం చేశారు. మరొక వైపు చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పార్కింగ్ కోసం 25 ఎకరాలను కేటాయించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అమరావతి రైతులు, ఎందుకంటే రాజధానిలో కీలకమైన పాత్ర అమరావతి రైతులదని చెప్పుకోవచ్చు. వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా విఐపి పాస్లు అనేది పంపించడం జరిగింది. వారి కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మొత్తం 13,000 మంది ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే విధంగా అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ఏదైతే జరగనున్నాయో రిపబ్లిక్ డే వేడుకలను దీనిని తొలిసారిగా అమరావతిలో నిర్వహించేందుకైతే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి రాజధాని రైతులకు కూడా ప్రధానంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీస్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాజధానిలో చాలా మంది రైతులంతా కూడా తమ భూములను పోగొట్టుకున్నారు కాబట్టి వేల ఎకరాలు వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి ప్రధాన పాత్ర ఇస్తూ ఉన్నారు. మొదటిసారి ఏదైతే రాజధానిలో జరుగుతున్నాయో ఈ రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అని చెప్పి కూడా అధికారులంతా కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున అయితే పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ఇక్కడైతే ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు అయితే జరగనున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.